వైవస్వత మనుపుత్రులలో శర్యాతిరాజు ప్రసిద్ధుడు. అతడు ధర్మశీలుడు, శ్రౌత ప్రక్రియలలో నేర్పు కలవాడు. అతనికి సుకన్య అనే పుత్రిక ఉండెను. ఆమె అందాల రాశి. ఆమెకు యుక్త వయస్సు వచ్చినా తండ్రి దృష్టిలో ఆమె ఇంకా చిన్నారి ముద్దుల పాపగానే ఉండెను. శర్యాతిరాజు ఒకనాడు పరివారంతో సహా చవన మహర్షి ఆశ్రమం అడవికి వెళ్ళాడు. తనతో సుకన్యను తీసుకుని వెళ్ళాడు. ఆమె తన చెలికత్తెలతో ఆ అరణ్యంలో ఆడుకుంటూ ఒకచోట ఒక పుట్టలో రెండు జ్యోతులు వెలుగుతుండడం చూచి అవి ఏమిటో తెలుసుకోవాలి అనే చిలిపి కుతూహలంతో ఒక ముళ్ళుతో పుట్టలోని రెండు కన్నాలలో పొడిచినది. ఆ పుట్టలోనున్నది ఎన్నాళ్లుగానో తపస్సు చేసుకుంటున్న చవన మహర్షి. అతని కళ్ళకు ముళ్ళు గుచ్చుకొని బాధ కలిగించగా రాజుతో వచ్చిన వారి మలమూత్రాలు బంధింపబడినవి. శర్యాతిరాజు తమ వలన ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం జరిగి ఉంటుందని ఊహించి అందరినీ ప్రశ్నించాడు. తాను చేసిన చిలిపి చేష్టను సుకన్య తండ్రితో చెప్పినది. వెంటనే రాజు పుట్టలోనున్న మహర్షి వద్దకు పోయి అతన్ని అన్ని విధాలా స్తుతించి జరిగిన అపరాధానికి క్షమించుమని వేడుకున్నాడు. ముని ప్రసన్నుడైనాడు. ముని యొక్క మనోగతాన్ని తెలుసుకున్న రాజు సుకన్యను చవనునికి ఇచ్చి వివాహం చేసి ఆమెనచట విడిచిపెట్టి రాజధానికి మరలి వెళ్ళిపోయాడు. మిక్కిలి కోపిష్ఠి అయిన చవన మహర్షికి సకల పరిచర్యలు చేస్తూ సుకన్య అతని మెప్పును ఆదరాభిమానాలను పొంది చాలా కాలం కాపురం చేసినది. ఒకనాడు ఆ ఆశ్రమానికి దేవవైద్యులైన అశ్విని కుమారుడు వచ్చాడు. చవనుడు వారిని పూజించి ఇలా ప్రార్థించాడు. ఓ దేవ భిషగ్వరులారా, నా యొక్క ఈ ముసలితనాన్ని చూడండి. నాకు శరీర సౌందర్యాన్ని ప్రసాదించండి. నేను మీకు యాగాల్లో సోమపానంలోని భాగాన్ని ఇస్తాను. సోమపానం చేసే సమయంలో మీకు ఆ పాత్రను అందిస్తాను. ఇంతవరకు మీకు ఆ అర్హత లేకుండెను కదా అనగానే అశ్వినీ దేవతలు సంతోషించి సరే అన్నారు. ఆ చెరువులో స్నానం చేసి రమ్మన్నారు. నడవలేని ముసలిమునిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి చెరువులో ముగ్గురు మునిగి లేచేసరికి ఆశ్చర్యం, అద్భుతం. దివ్య సుందరమూర్తులు, మన మోహనాకారులు అయిన ముగ్గురు ఒక్కలాంటి యువకులు సూర్యకాంతితో ప్రకాశిస్తూ కనిపించారు. వారిలో తన భర్త ఎవరో తెలుసుకొనలేక సుకన్య తన పాతివ్రత్యానికి పరీక్ష పెట్టకుండా తన భర్త ఎవరో తాను తెలుసుకునేటట్టు చేయుడని అశ్వినీ దేవతలను ప్రార్థించినది. అశ్వినీ దేవతలు ఆమె యొక్క సచ్చీలానికి సంతసించి యౌవన సౌందర్యాలతో మెరిసిపోతున్న చవనుని తీసుకొని వచ్చి ఆమెకు ఒప్పజెప్పి నిష్క్రమించారు. ఒకనాడు శర్యాతిరాజు ఒక యాగాన్ని చేయదలిచి కుమార్తెను అల్లుణ్ణి ఆహ్వానించడానికి చవనాశ్రమానికి వచ్చాడు. అక్కడ తన కుమార్తె ఒక దివ్యమోహన సుందరాంగునితో ఉండడం చూచి అనేక భయ సందేహాలతో నిండిపోయిన మనస్సుతో వణికిపోయాడు. పట్టరాని ఆనందోత్సాహాలతో ఎదురు వచ్చి ప్రణమిల్లిన సుకన్య నమస్కారాలను కూడా స్వీకరించి దీవించలేక ముఖము తిప్పుకున్నాడు. చివరకు ఎలాగో అడిగాడు. గొప్ప మనువంశంలో జన్మించిన నీవు ఇలాంటి నీచకర్మను ఎలాగ చెయ్యగలిగావు? పుణ్యాత్ముడైన ఆ చవన మహర్షి ఎక్కడున్నాడు? నీతోనున్న ఇతడెవడు? పూజనీయుడైన భర్తను మోసగించి ఈ విధంగా పరపురుషునితో సాంగత్యం చేసి ఇటు కన్న తండ్రిని ఇటు కట్టుకున్న భర్తను దుర్గతి పాలు చేసిన పాపాత్మురాలివి, నీ ముఖం చూడరాదు అని వెళ్ళిపోతున్న తండ్రిని చూచి దంపతులిద్దరూ కిలకిల నవ్వసాగారు. వెళ్తూ ఆగిపోయి
వెనుదిరిగి చూస్తున్న తండ్రితో పరమ పతివ్రత అయిన సుకన్య ఇలాగన్నది. తండ్రి, నేనెలాంటి పాపము చేయలేదు. ఈయనెవరో కాదు, నీ అల్లుడైన భార్గవుడే గాని ఇతరుడు కాదు. నీవు ఈయనను ఆనందముతో ఆదరించు అని వృత్తాంతమంతా వివరించి చెప్పగా శర్యాతి సంతోషంతో కూతురిని చేరదీసి ఆదరంతో ఆశీర్వదించాడు. చ్యవన మహర్షి భార్యతో పాటు వెళ్ళి మామగారి యాగాన్ని నిర్వహించాడు. ఇచ్చిన మాట ప్రకారము చ్యవనుడు అశ్వినీ దేవతలకు సోమరసాన్ని గిన్నెలో సమర్పించాడు. అది చూచి దేవేంద్రుడు కోపగించి చ్యవన మునిపైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. చ్యవనుడు తన తపశ్శక్తిచే ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుని భుజం మీదనే స్తంభించి పోయేట్టుగా చేశాడు. చేసేది లేక ఇంద్రుడు తన తప్పును ఒప్పుకొనవలసి వచ్చినది. ఈ విధంగా దేవవైద్యులైన అశ్వినీ దేవతలు అర్హత లేకపోయినా చ్యవనముని ప్రభావం వల్ల సోమభాగాన్ని పొందగలిగారు. శర్యాతి యొక్క ముగ్గురు పుత్రులలో ఆనర్తునకు రైవతుడు పుత్రుడు. అతడు సముద్రములో కుశస్థలి అనే నగరాన్ని జన్మించాడు. అతడు ఆనర్తాది దేశాలను పాలించిన చక్రవర్తి. అతనికి 100 మంది కుమారులు 100 మంది కుమారులు రేవతి అనబడే కుమార్తె కలిగారు. గొప్ప కీర్తిమంతుడు శక్తిమంతుడు అయిన రైవతుడు తన కుమార్తెకు ముల్లోకాల్లోనూ తగిన వరుడెవరుంటారో తెలుసుకొనగోరి రేవతితో సహా బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ అప్పటికీ గంధర్వ కిన్నరులచే గానసభ జరుగుతున్నది. కొద్దిసేపు ఆగి సభ ముగియగానే బ్రహ్మదేవుని సమీపించి తన కోరిక తెలుపుకున్నాడు. బ్రహ్మదేవుడు నవ్వి ఇలా అన్నాడు: రాజా, నీవు ఇక్కడికి వచ్చినప్పటి నుండి 4 యుగాలు 27 సార్లు పునరావృతమైనవి. మానవ కాలమానంలో కొన్ని వేల సంవత్సరాలు సాగిపోయినవి. ఈ కన్య కోసం నీవు ఎవరెవరిని దృష్టిలో పెట్టుకున్నావో వారే కాదు, వారి వంశాలన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడే నీవు భూలోకం వెళ్ళిపో. భూభారాన్ని పోగొట్టడానికి శ్రీమన్నారాయణుడు బలరామావతారాన్ని ఎత్తియున్నాడు. ఆయనకు ఈ కన్యారత్నాన్ని ఇచ్చి వివాహం చెయ్యి. బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం రైవతుడు రేవతిని బలరామునికి ఇచ్చి వివాహం చేసి తాను బదరీకాశ్రమానికి వెళ్ళిపోయాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.